హలో అండి అందరికీ ఈరోజు నేనైతే బెల్లంతో గవ్వలు చేస్తున్నానండి. దీనికోసం అయితే మొదటగా గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఉప్మా రవ్వ వేసుకొని నేనైతే సాఫ్ట్గా కలిపి పెట్టుకున్నాను. ఈ పిండిని చిన్న చిన్నగా బాల్స్గా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. వీటితో మనం సింపుల్ టేస్ట్ అయిన బెల్లం గవ్వలు తయారు చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు. లాస్ట్ వరకు చూడండి, ఎలా వచ్చింది ఏందని చెప్తాను. చిన్న చిన్న బాల్స్ మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇవి గవ్వలు చేసే చెక్కతో ఇవన్నీ నేనైతే మొదటగా మొత్తం తయారు చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ నేనైతే పావు కేజీ గోధుమ పిండికి అయితే 200 గ్రాముల నేనైతే బెల్లంని తీసుకున్నాను. దీన్ని చిన్నగా తరుక్కొని కొంచెం వాటర్ పోసి నానబెట్టానండి. ఇలా అయితే త్వరగా కరిగిపోతుంది, మనకు పానకం కూడా ఫాస్ట్గా అయిపోతుంది. సో దీన్ని మనం మరీ ఎక్కువ ముదురుగా కాకుండా మరీ లేత కాకుండా మీడియం సైజులో పానకం అయితే చేసుకోవాలి. నాకు తెలిసిన పద్ధతిలో చేశాను. మీకు నచ్చినట్లయితే నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చకపోతే ఇంకా ఇలా చేయండి అలా చేయండి అని సజెషన్ అయితే ఇవ్వండి. ఈ లోపు అయితే ఇంకా ఆయిల్ వేడెక్కుతుంది. మనం ముందుగా చేసి పెట్టుకున్న గవ్వలను అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. లో ఫ్లేమ్లో చేసుకోవాలండి. నేను ఫస్ట్ టైం తెలియక ఏం చేస్తానంటే హై ఫ్లేమ్లో అయితే పెట్టి చేశాను. అలా చేయడం వల్ల త్వరగా మాడుతాయి, లోపలైతే అంత మంచిగా ఫ్రై అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫస్ట్ నుండి ఎండ్ వరకు అలాగే చేయాలి. నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి కొంచెం నాకు ప్రాసెస్ అనేది కొంచెం అటు ఇటు అయింది, బట్ బాగుంది. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా బాగా వస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ పాకం కూడా ఇంకా రెడీ అయినట్టేనండి. మేమైతే టెస్ట్ చేస్తున్నాను. ఒకసారి వాటర్లో వేసుకొని ఆ పాకాన్ని వాటర్లో వేస్తే బాల్ లాగా కొంచెం సాఫ్ట్గా బాల్ లాగా వస్తే ఇంకా పాకం రెడీ అయిపోయినట్టే. ఇలా తీగలాగా వచ్చిందంటే ఇంకొంచెం గట్టిగా అయ్యే వరకు అలాగే ఉంచాలి పాకం అనేది. నేను అలాగే చేశాను. నాకేంటంటే అది ఇంకొంచెం చూసారు కదా, ఇంకొంచెం గట్టిగా వస్తే బాగుండేది. నాకు తెలియక ఆ సాఫ్ట్ లేతగా ఉన్న పానకంలోనే వేసేసాను. సో అదేంటంటే అంతగా పట్టినట్టు అనిపించలేదు, బట్ ఓకే. ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా బెటర్గా చేయాలనిపించింది. నేను చేసిన గవ్వలు అయితే అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు, మిస్ అయితే అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇదే నా వీడియో నచ్చితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేస్తాను. ఇదే నా స్టైల్లో సింపుల్ గవ్వలండి, బెల్లం గవ్వలు, అలాగే గోధుమ పిండితో చేశాను. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.